కొండవీటి దొంగలో చిరంజీవి గారు ఏదో ప్రమాదంలో ఉండిపోతే అక్కడ గుర్రం వచ్చి కాపాడుతుంది. ఇమీడియట్గా ఆ సీన్ మళ్ళీ నెక్స్ట్ సీన్కి షిఫ్ట్ అయిపోద్ది. రాజమౌళి గారికి అనిపించిందంట ఆ సీన్ ఎందుకు కంప్లీట్నెస్ లేదు, ప్రమాదంలో ఉన్న హీరోని ఒక గుర్రం కాపాడింది అంటే ఆ గుర్రానికి ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్స్, ఒక ఫ్రెండ్లీ ఎమోషనల్ గ్రాటిట్యూడ్ చూపిస్తే బాగుండి అనిపించి మగధీరలో సీన్ పెట్టారు చిరంజీవి గారు, ఇయ్యరా బాద్షా అని చెప్పేసి ఆ సీన్ పెడతారు. సో అందుకే అక్కడి నుంచి రామ్ చరణ్ బయటకు వచ్చిన తర్వాత గుర్రాన్ని పట్టుకొని కౌలించుకోవడం, అక్కడ ఒక ఎమోషనల్ గ్రాటిట్యూడ్ చూపిస్తారు. సో ఇలాంటి ఒక కంప్లీట్నెస్ లేదనిపించి ఆ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశాడు. నాకు ఇప్పుడు నిన్న ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఇంద్ర సినిమా బాహుబలిలో చూపించిన సీన్ లానే అనిపించింది. అంటే రాజు కోటను వదిలేసి ప్రజల కోసం గుడిసెల్లోకి వస్తున్నాడు. ఇంద్రలో కూడా జరిగింది అదే. తను మొత్తం ఇల్లును వదిలేసి గుడిసెల్లోకి వస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది అదే. ప్రజలందరూ అలాగే చూస్తారు, బట్ అక్కడ ఆ ఎమోషనల్ డ్రైవ్ని ఇంకా బెటర్ చేయలేదు. అక్కడ రష్తో అక్కడ ఆపేశారు. ఇక్కడ డ్రైవ్ చేస్తే బాగున్ను, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని నాకు అక్కడ అనిపించింది.